ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. అంటే ఫ్యూచర్‌లో ఇది ఇక్కడ బావుంటది, ఇక్కడ డెవలప్ అవుతది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా! అవును. అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ సైడ్ వెంచర్ అయితే మీరు నేను ఎక్కువ చేగుంట అయితే కంపల్సరీ చేగుంట చేస్తా సార్. చేయకుండా? చేగుంట ఈజ్ నంబర్ 1 వెంచర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్ తర్వాత మనకు అక్కడ కొందామంటే ఒక ఫ్లాట్ దొరకదు సార్. దొరికినా మనకు మనీ మాత్రం కోకపేట ఇప్పుడు ఎలా అయిందో అంటే కోకపేట మాక్సిమం అయితే చాలా గ్రోత్ అవుద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మేడ్చల్ దాకా వచ్చేసింది. మేడ్చల్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అంతే. జస్ట్ ఒక 4-5 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా పట్టదు. ఓకే. ఓకే 5 ఇయర్స్. ఎంత ఉంది బ్రో అక్కడ? ఇప్పుడు ఈచ్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 14,000 ఉంది. అయితే మేము 14,000 చెప్పి కంపెనీ 500 డిస్కౌంట్ ఇచ్చింది. ఓకే. 13,500 మేము ఎవరికైనా కస్టమర్ అడిగినా అడగకపోయినా మేము ట్రస్ట్గా అలా అని చెప్పేస్తాం. అంటే వాళ్ళు అడిగేదాకా ఏమి ఉండదు. 14,000 చెప్తున్నాం, 13,500 డిస్కౌంట్ కంపెనీ ఇచ్చిందని చెప్పేస్తాం. అలా డైరెక్ట్ ఉంటుంది. సో అందులో అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఇంకోటి కొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా రావాలి అంటే చాలా మోసాలు జరుగుతాయి. కొంతమంది ఫ్రాడ్ చేస్తారు, ఇంకొంతమంది కావాలని మన డబ్బులు కూడా ఇవ్వరు, కమిషన్ ఇవ్వరు, అలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి నేను విన్నాను. అలాంటిది ఏమైనా ఫేస్ చేశారు ఎప్పుడైనా జరిగింది? నేను రావడమే మొత్తం ఒక కంపెనీ ద్వారా వచ్చా సార్. అంటే ఈ కంపెనీలో మనకు అలాంటిది ఏమి ఉండదు సార్. మనకి ఇప్పుడు అమ్మామనుకో మన కమిషన్ ఆటోమేటిక్గా మనకు అకౌంట్లో పడుతుంది. మనకు అలాంటి ఒక అలాంటి ఫేస్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. మా కంపెనీ ట్రస్ట్ సార్. అంటే నా పరంగా కానీ కస్టమర్స్ పరంగా కానీ ఎప్పుడైతే మోసం అయితే జరగలేదు. ఎక్కడైతే జరగలేదు. నేను ఓపెన్ అయితే చేయలేదు. నేను మొత్తం కంపెనీలో చేసా. కంపెనీలో అయితే నాకు ఈ రోజు వరకు ఎలాంటి లోపం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చారనుకోండి, గెస్ట్ లైక్ ఎవరైనా తీసుకోవాలని చెప్పి ఎవరైనా క్లయింట్స్ వచ్చారనుకోండి, వాళ్ళని వెంచర్ దగ్గర తీసుకురావడానికి మీరే తీసుకొస్తారు? మొత్తం క్యాబ్ అనేది ఉంటుంది సార్. అన్ని మీ ఉంటాయి కదా? అన్ని మనవి ఉంటాయి. అవును. ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాం. మరి ఎలా డీజిల్ అదంతా మరి మొత్తం కంపెనీ చూసుకుంటారు సార్. కంపెనీ మనకు ఏముండదు, మొత్తం కంపెనీ చూసుకుంటారు. తర్వాత మీరు ఒకవేళ వెంచర్ ప్లాట్ సేల్ చేశారనుకో అప్పుడు కట్ చేసుకుంటాం మీద? అలా ఏముండదు సార్. మొత్తం కంపెనీ సార్. మనది అలా ఏముండదు. మనది మనకి వస్తుంటుంది, కాకపోతే కంపెనీ మోస్తుంది. అంత అది ఆ ఎక్స్పెన్సెస్ అంతా కంపెనీ తీసుకుంటుంది. మనకి ఇలాంటిది ఉండదు. మీకు ఏ ప్రాబ్లం? ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లోకి రావాలి అనుకుంటే వాళ్ళకి మీ సజెషన్ ఏముంటుంది? ఫస్ట్ రియల్ ఎస్టేట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని తెలుసుకోవాలి సార్. మనం అంటే ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్ని స్ట్రగుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ లేని మనం రియల్ ఎస్టేట్ చేయలేము. ఎందుకంటే దీనిలో స్ట్రగుల్స్ ఉంటాయి, సుఖాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, మనీ ఉంటుంది. అలానే మనకు అలాంటి కొన్ని అవమానాలు కూడా ఉంటాయి. అలాంటి ముందరే మనం అన్ని ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఇందాక ముందరే చెప్పాక ఓకే ముఖ్యం. ఓకే కావాలి సార్. ఓకే లేని మనం రియల్ ఎస్టేట్ చేయాలి. మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా స్టార్ట్ అయిన తర్వాత, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ప్లాట్ సేల్ చేసావు? నేను ఒక 2-3 మంత్స్ స్ట్రగుల్ అయ్యా సార్. బాగా 2-3 మంత్స్ స్ట్రగుల్ అయిన తర్వాత బాగా తిరిగి అంటే ప్రమోషన్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో పేజ్లో పెట్టుకుంటూ అలానే డిజిటల్ మార్కెట్ని యూజ్ చేసుకుంటూ ఇటు బెడ్ సైడ్ పోతూ అలా స్ట్రగుల్ అయిన తర్వాత ఒక 3 మంత్స్కి ఒక సేల్ అయింది. ఒకటి సేల్ అయింది. ఏమనిపించింది బ్రో? ఇంకా కష్టం తర్వాత సుఖం వస్తే బాగుంటుంది, కానీ సుఖం తర్వాత కష్టం రాదు కదా సార్. ఆ కష్టాల నుంచి సుఖం వచ్చింది కాబట్టి ఓకే, సో హ్యాపీ. అండ్ చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ అడిగామనుకోండి, ఇక్కడ వెంచర్ ఉంది సార్, ప్లాట్ బాగుంటుంది, డెవలప్ అవుతుంది, తీసుకోండి అని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తూ ఉంటాం. ఆ చెప్పే టైంలో ఏంటి అంటే వాళ్ళు కొంతమంది ఎలా అలాంటి కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఫేస్ చేసినప్పుడు ఏమనిపించేది? కొన్నిసార్లు అదే చెప్పాను సార్, ఇక ఓపికతో ముందరికి వెళ్ళా. ఇంకా అంటే నా ప్యాషన్ అది. నేను జస్ట్ డబ్బులు చంపడానికి రాలేదు. నేను ఒక దానిలో ఎదగాలి, నాకు పేరు రావాలనే ఒక థాట్తో వచ్చినోడిని. సరే ఇవల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనకు అవమానాల తర్వాతనే విజయం అంటారు. అవును. నేను అది పాటించా సార్. అవమానాలు ఎన్ని వస్తే అంతకంటే ఎక్కువ సక్సెస్ వస్తాయని నేను భావించి ఈరోజు నేను అలా కంటిన్యూ చేసా. ఈరోజు ఓకే. 3 మంత్స్లో ఎంతమంది రిజెక్ట్ చేసి ఉంటారు? మీరు ఎంతమంది అప్రూవ్ చేయ ఉంటారు? 100. 3 మంత్స్లో 100 మెంబర్స్. అంటే డైలీ ఒక పర్సన్తో మాట్లాడారు అయితే.